మెన్సురేషన్ టాపిక్ నుంచి ఒక ఇంపార్టెంట్ మోడల్ చాలాసార్లు ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్ ఒకటి చూద్దాం. A wire in the shape of a rhombus with diagonals of 28 and 21 respectively is bent to form a square. What is the ratio area of rhombus to that of the square? సో క్వశ్చన్లో ఏమిస్తున్నారంటే ఒక వైర్ రాంబస్ షేప్లో ఉంది. ఓకే, వైర్ అనేది ఈ షేప్లో ఉంది. దీన్ని ఆ వైర్ని స్క్వేర్ షేప్లోకి మారిస్తే ఆ రెండింటికి రేషియో ఆఫ్ ఏరియా ఎంత అని అడుగుతున్నారు. ఓకే, ఎప్పుడైనా సరే ఒక షేప్లో ఉన్నది ఇంకో షేప్లోకి మారితే కాన్స్టెంట్గా ఉండేది పెరిమీటర్. ఈ వైర్ పెరిమీటర్ ఏదైతే ఉందో లెంత్, ఇది వేరే షేప్లోకి వెళ్ళినా, స్క్వేర్లోకి వెళ్ళినా, సర్కిల్లోకి వెళ్ళినా, ట్రయాంగిల్లోకి వెళ్ళినా ఆ వైర్ లెంత్ అయితే మారదు కదా, తగ్గడం పెరగడం జరగదు కదా, సేమ్ ఉంటుంది. ఓకే, సో పెరిమీటర్ రిమైన్స్ కాన్స్టెంట్. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ హియర్. నౌ డయాగ్నల్స్ ఆఫ్ ద రాంబస్ ఆర్ గివెన్ 28 and 21. దాని నుంచి మనం సైడ్ ఆఫ్ ద రాంబస్ అంతా కనుక్కోవచ్చు. సో డయాగ్నల్ ఎంత ఇచ్చారు? 28 ఇచ్చారు. అంటే ఈ మొత్తం 28 అండ్ ఈ మొత్తం 21. అయితే రాంబస్లో డయాగ్నల్స్ హాఫ్గా బైసెక్ట్ అవుతాయి. అంటే ఇదొక హాఫ్, ఇదొక హాఫ్. 28లో హాఫ్ అంటే 14 అవుతుంది. అలానే ఇది మొత్తం 21 కదా, అందులో హాఫ్ ఎంత అంటే 10.5. ఓకే, సో ఇది మాత్రమే మనం కన్సిడర్ చేద్దాం ఈ ట్రయాంగిల్ని. అండ్ రాంబస్లో మనకి డయాగ్నల్స్ 4 parts, 4 equal right angle trianglesగా డివైడ్ అవుతాయి. ఓకే, సో దిస్ ఇస్ అ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. నౌ సీ హియర్ ఇన్ దిస్ ట్రయాంగిల్, దిస్ ఇస్ 14, దిస్ ఇస్ 10.5. వాట్ ఈస్ దిస్? 10.5, 14 ఈ రెండు కూడా 3.5 మల్టిపుల్సే. మీరు అబ్జర్వ్ చేస్తే దిస్ ఈస్ 3.5 into 3 అండ్ దిస్ 14 ఈస్ 3.5 into 4. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఒకటి 3 parts ఉంది, ఒకటి 4 parts ఉంటే హైపోటెనస్ ఏమవుతుంది? కంపల్సరీ అది 5 parts అవుతుంది. ఎందుకంటే 3, 4, 5 ఇట్ ఈస్ ఏ పైథాగరస్ ట్రిప్లెట్. సో ఎనీ మల్టిపుల్ ఆఫ్ ది 3, 4, 5 ఆల్సో ఫార్మ్స్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో వాట్ విల్ బి ద హైపోటెనస్ హియర్? 3.5 into 5 దట్ ఈస్ ఈక్వల్ టు 17.5. సో మనకి సైడ్ ఆఫ్ ద రాంబస్ వచ్చేసింది. రాంబస్లో అన్ని సైడ్స్ ఈక్వల్గానే ఉంటాయి. 17.5, 17.5, ఆల్ 17.5. సో దీన్ని మళ్ళీ స్క్వేర్గా మార్చినా కూడా మళ్ళీ మీకు ఇక్కడ సైడ్స్ అన్ని సేమ్ కాబట్టి అన్ని 17.5నే వస్తాయి. ఓకే, నౌ ద క్వశ్చన్ ఈస్ టు ఫైండ్ రేషియో ఆఫ్ ద ఏరియా ఆఫ్ రాంబస్ టు దట్ ఆఫ్ స్క్వేర్. రాంబస్కి స్క్వేర్కి ఏరియా రేషియో అంత అడుగుతున్నారు. ఓకే, స్క్వేర్ ఏరియా రేషియో మనకు తెలుసు, సైడ్ స్క్వేర్. సైడ్ అంతా ఇక్కడ 17.5 into 17.5. 17.5 బదులు మనం 35/2 అని రాసుకోవచ్చు. క్యాలిక్యులేషన్ ఈజీగా ఉంటుంది. 35/2 into 35/2 ఈజ్ టు రాంబస్ ఏరియా వచ్చి దీనికి సైడ్తో పని లేదు, హాఫ్ ఇంటూ డయాగనల్ 1 into డయాగనల్ 2. సో హాఫ్ d1 d2 అంటారు. డయాగనల్ 1 is 28 and డయాగనల్ 2 is 21. ఓకే, సో రేషియో ఆఫ్ రాంబస్ ఏరియా అండ్ స్క్వేర్ ఏరియా ఇది మనం సింప్లిఫై చేద్దాం. 2 8s క్యాన్సిల్ అండ్ 28 7 టేబుల్లో 4 times and 35 7 టేబుల్లో 5 times and 7 టేబుల్లో 21 3 times and 35 5 times. రైట్, సో 4 3s 12 ఈజ్ టు 5 5s 25 అండ్ బై 2 ఉంది. సో బై 2 ఇటు సైడ్ వస్తే మల్టిప్లై అవుతుంది. 12 2s 24 ఈజ్ టు 25. దిస్ ఈజ్ ద ఆన్సర్.